అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. మంచినీళ్ళ కోసం 2 కిలోమీటర్లు కాలినడకతో వెళ్ళాలి. అయినా కలుషితమైన ఊట నీళ్లే మాకు దిక్కంటున్నారు ఓ గ్రామవాసులు. వర్షాకాలంలో మంచినీళ్లు తెచ్చుకునే రహదారి చాలా జారుగా ఉంటుందని, ఊట నీళ్లు తెచ్చుకునేటప్పుడు కొన్నిసార్లు జారు పడుతున్నామని అక్కడ గిరిజన మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దీనికి సంబంధించి స్థానికులు ఇచ్చిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దబైలు మండలం ఇంజరి పంచాయతీకి చెందిన గిన్నెగరువు అనే గ్రామంలో గత అనేక సంవత్సరాల నుండి గ్రామంలో సరైన మంచినీటి సౌకర్యం లేక నానావస్థలు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు ఉపయోగంలో లేదని గిరిజనులు వాపోతున్నారు. ఊట నీరు తెచ్చుకోవాలంటే 2 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాలని, అయినా కలుషితమైన ఆ ఊట నీళ్లే మాకు దిక్కని అక్కడున్న గిరిజన మహిళలు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. అదేవిధంగా వర్షాకాలంలో మంచినీళ్లు తెచ్చుకునే రహదారి చాలా జారుగా ఉంటుందని, ఊట నీరు తెచ్చుకునేటప్పుడు కొన్నిసార్లు జారి పడతామని గిన్నెగరువు గిరిజన మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ప్రభుత్వం వారు స్పందించి మా గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీరు ప్రాబ్లం అండి సార్. మాకు మరి నీరు కావాలి. మనకు మరి అండవారు బాగులేనప్పుడు మేము కూడా మరి ఎత్తి తేవలసి వస్తుంది. అందుకే మాకు నీళ్ళు కావాలని అనుకుంటున్నాము. మాకు మరి చాలా ఇబ్బందిగా ఉన్నాము. మరి ఒక 2 కిలోమీటర్ దూరంగా ఉంది నీరు. ఆ నీరుకి మరి ఇంచుమించుగా ఒక 50 కుటుంబానికి, ఒక 30 కుటుంబానికి అందుబాటు లేదు నీరు. మాకు నీరు అందుబాటు మాకు అందించాలని ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం నుండి ఏమైనా కుళాయిలు, వీధి కుళాయిలు మీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. మాకు కుళాయిలు కావాలి, వాటర్ పైపులు కావాలి, మాకు ట్యాంకు కావాలి. మరి చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము. మరి కొండ అవతల నీళ్ళు ఉన్నది, ఆ నీళ్ళు మాకు వస్తుంది. ఆ నీళ్ళు ఇప్పించినట్టు చూడాలి ప్రభుత్వం అని కోరుతున్నాము. మాకు మంచి నీరు మరి అందుబాటు చేయాలి. మరి లేనిపోని నీరు మేము తాగేసి మరి జబ్బులు జ్వరాలు చేసుకుంటున్నాము. మాకు ప్రభుత్వము మంచి నీరు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మరి అందరూ మేము ప్రభుత్వము మాకు కల్పిస్తుంది అని మేము అనుకుంటున్నాము. నమస్కారం మీకు చేస్తున్నాము. మాకు మంచినీరు కావాలి, కుళాయిలు ఇప్పించాలి, వాటర్ ట్యాంకులు మాకు ఇవ్వాలి, పైపులు ఇవ్వాలి. చాలా ఇబ్బందిగా ఉన్నాము మేము. మరి తాగిదాము అంటే మరి నీళ్ళు లేని పరిస్థితిలో కూడా ఇబ్బందిలో ఉన్నాము. మరి ఆండవారు బాగులేనప్పుడు మేము కూడా ఎత్తి మరి తెస్తున్నాము. మీరు సహకారం చేయాలని మేము మనం చేసుకుంటున్నాము. అమ్మా, నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు కురకాంతమ్మ. గిన్నగారు గర్మమి పైవిద్ది ఇంజరి పంచాయతీ పెద్దబైలు మండలమా? ఇక్కడే బట్టలు ఉతకడము, ఇక్కడే ప్లేట్లు కడగడము. అవునా? మరి ఈ నీరు తినడం బట్టి మీకు ఏమైనా సమస్యలు తలెత్తుతున్నాయా? అవునా? జబ్బులు, జ్వరాలు, విరోచనాలు, బుర్ర నొప్పి అన్ని వస్తున్నాయి. వందనలు, నమస్కారం చేస్తాం తినిసారు. మా గ్రామం గిన్నెగారు, మా పంచాయతీ ఇంజేరి, మా మండలం పెద్దబైలు.
వాటర్ లేక ఇబ్బంది ఎంత బాధపడుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఉండి ఇన్ని రోజుల నుండి ముసలి కాలంలో కూడా వాటర్ లేక ఇబ్బంది పడి కొండలో నడిపిస్తాంటిమి. నీళ్ళు లేక ఎవరి మాకు పట్టింపు చేయలేదు సారు, ఎవరు గుర్తింపు చేయలేదు. అధికారులు మీకు నమస్కారం, జిల్లా నుండి అయినా మాకు విప్పించగలరని, మండలం నుండి విప్పించగలరని నేను కోరుతూ మీకు నమస్కారం చేస్తాంటిని సారు. ఎలాగైనా మా బాధలు మీరు కనికరించాలి, మా కష్టాలు మీరు కనికరించాలి. ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని రోజుల నుండి ఓట్లు వేసి కూడా ప్రజలకి సహకారం చేస్తాంటిని, కానీ మాకు ఏ ప్రభుత్వం గుర్తింపు చేయలేదు సారు. సరే అమ్మా, మరి ఈ నీళ్ళు మీరు ఎన్ని రోజులుగా వాడుతున్నారు? ఇది బొల్లెడు రోజు నుండి బొల్లెడు సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాల నుండి నీళ్ళు ఇదే వాడుకుంటాంటిమి. వర్షం వచ్చినా వరదలు వచ్చినా బూరం కప్పుకున్నా ఇదే తింటాంటిమి. మాకే నీళ్ళు అందుబాటు లేదు సారు. ఎన్ని సంవత్సరాల నుండి ఎవరికి అడిగినా పట్టింపు చేయలేదు, ఎవరు మాకే మంచి నీళ్ళు విప్పించలేదు. నీళ్లు తాగి ఒక సంవత్సరం అయితే లైన్గా గ్రామస్తులు చచ్చిపోయినారు కూడా, జబ్బులు కూడా వచ్చింది. అలాంటప్పుడు కూడా డాక్టర్ వచ్చి కూడా చూసినాడు, కానీ మాకు ఎవరు సహకారం చేయలేదు సారు. మాకు త్వరలో నీళ్ళు విప్పించారని అధికారులకు కోరుతాను, నమస్కారం చేస్తాను సారు. ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు కుర్ర కామేశ్వరరావు, గిన్నెగరు గ్రామం, ఇంజర్ పంచాయతీ, పెదబయలు మండలం. అయ్యా, మరి మా ప్రాంతంలో గతం సుమారుగా 20 సంవత్సరాల పైబడి వాటర్ కోసము చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కావున ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మా యందు కనికరించి దయ ఉంచి సుమారుగా మా వీధికి అనగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కావున అక్కడున్నటువంటి నీరును కుళాయి ప్రభుత్వం వారు గుర్తించి గాంటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గతంలో వాడుకుంటున్నటువంటి ఊట నీరు సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. కింద దిగువ నుంచి మీద ఘాటికి తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నీరు తెచ్చుకుంటున్నటువంటి మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ కొండ దిగువ నుంచి ఈ యొక్క వీధికి కుళాయిని ఇప్పించగలరని కోరుతూ ఉన్నాం. అలాగే మా గిన్నెగరు గ్రామంలో సుమారుగా 4 వీధులు ఉన్నాయి. ఈ యొక్క 3 కిలోమీటర్ల దూరం నుంచి కొండ అవతల నుంచి వస్తున్నటువంటి వాటర్ని ఒకసారి ప్రభుత్వం వారు గుర్తించి కుళాయి కనుక మా వీధిలో పెడితే 4 వీధులకు కూడా సరిపడా అయ్యే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం వారు ఈ యొక్క మా మనవిని మీ యొక్క దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కుళాయిని విప్పిస్తారని ప్రభుత్వం వారందరికీ, అధికారులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.